జగన్ ఎటువైపు వెళ్తారు? ఎటువైపు వెళ్ళినా కష్టమే కనిపిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ, ఇంకోవైపు టీడీపీ, 3 కూటములు జాతీయ స్థాయిలో రకరకాల కూటములలో కనిపిస్తున్నాయి. ఎటు వెళ్దామన్నా జగన్కు ముందు నువ్వు వెనక గొయ్యిలాగా కనిపిస్తుంది. మొదటగా కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ప్రారంభిస్తాం. శ్రీధర్ రెడ్డి గారు, జగన్ ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఇంకా అతనికి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు అతనికి కష్టాలు తెచ్చిపెట్టినట్లు కనిపించడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి కడపలో ఎలాంటి కష్టాలు రాలేదండి. కడప జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్ని 2 పార్టీల మధ్యనో 2 వ్యక్తుల మధ్యనో ఎన్నికలుగా భావించడం లేదు. కడప జిల్లా ప్రజల పౌరుషానికి, కడప జిల్లా ప్రజల ఆత్మ గౌరవానికి, ఢిల్లీ పెద్దల దురంకారానికి మధ్య పోరాటంగా భావిస్తున్నారు. కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఒక క్షణం. ఢిల్లీ పెద్దల దురహంకారానికి మీరు అంటున్నారు. ఢిల్లీ పెద్దలు ఎవరైతే మీరు చెప్తూ ఉన్నారో అటువంటి దురహంకార వ్యక్తులతో అవసరమైతే భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి, ఆ ప్రభుత్వంలో చేరడానికి, కీలకమైన మంత్రి పదవులు తీసుకోవడానికి సిద్ధమని నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఇంగ్లీష్ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పింది అది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, కేంద్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులు రాష్ట్రాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడు, రాష్ట్రం కోసం మంచి పనులు చేసినప్పుడు ఎవరికైనా సపోర్ట్ చేస్తా, చెడ్డ పనులు చేసినప్పుడు ఎవరినైనా వ్యతిరేకిస్తారని చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు. నేనేమంటానంటే, ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా గెలవలేదు, కడప ఎలక్షన్లు పూర్తి కాలేదు. పూర్తి కాకముందే రకరకాల వ్యక్తులు, రకరకాల ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్డీఏ వైపు పోతారా, యూడీఏ వైపు పోతారా, థర్డ్ ఫ్రంట్ పోతారా, ఇలాంటి ఊహాగానాలు చూస్తుంటే ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని ఇన్ని రాజకీయ పార్టీలు, ఇన్ని రకాల రాజకీయ డ్రామాలకి తెరలేపాయి అన్న భావన కడప జిల్లా ప్రజలు వ్యక్తమవుతా ఉంది. కడప జిల్లా ప్రజలు ఒకటే భావిస్తా ఉన్నారు, మన కడప బిడ్డ ఢిల్లీ పెద్దల్ని తొడగొట్టి సవాల్ చేసిన తీరు, ఆత్మ గౌరవం కోసం కేంద్ర మంత్రిని వదులుకుని ప్రజల్లోకి వచ్చిన తీరు, నాన్నకిచ్చిన మాట కోసం తండ్రి కుమారుడిగా పోరాటం చేస్తున్న పోరాటాన్ని కడప జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యుడు చేసే పోరాటంగా, శభాష్ మన కడప బిడ్డ ఒకరు ఇలా పౌరుషంగా రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నారు. కడప జిల్లాలో వ్యక్తులు ఏది కూడా లేవు. కడప ప్రజలు ఇప్పుడే కంప్లీట్ చేస్తే చర్చ చాలా ఉంది, ప్రతిరూపంగా పనిచేస్తున్నారు. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. హనుమంతరావు గారు, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్నేమో బీజేపీతో అవసరమైతే 10% రిజర్వేషన్లు ఇస్తే బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి పరిశీలిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు అంటూ ఉన్నారు, హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో రాసిన కథనం ప్రకారం, ఆ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం అవసరమైతే సోనియా గాంధీకి నెంబర్స్ ఉంటే, సఫిషియెంట్ నెంబర్స్ ఉంటే, కావాల్సి వస్తే సపోర్ట్ చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ మనిషిగా గుర్తిస్తూ ఉన్నారా, పక్క పార్టీకి విభేదించే వ్యక్తిగా మీరు గుర్తించే పరిస్థితి కనిపిస్తూ ఉందా? చూడండి రజనీకాంత్ గారు, ఒకసారి మా పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయి డైరెక్ట్ మా నాయకురాలునే ఛాలెంజ్ చేసి తొడగొట్టినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్న తర్వాత ఆయన ఎవరి వ్యక్తి అనేది మాకు అనవసరం. మా ఉద్దేశంలో ఏమిటంటే, ఆయన మాట్లాడిన తీరు కానీ, దానికంటే ముందు ఇవాళ ఎవరు విద్యాసాగర్ రావు గారు ఎట్లా చెప్తున్నారంటే, వాళ్ళ పార్టీలో వచ్చేసినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతున్నట్టు, జగన్మోహన్ రెడ్డి నాయకుడు అవుతున్నట్టు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకునేటట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ పోతారు, ఏం కథ అనేది, ఎందుకంటే ఆయన దగ్గర వచ్చినటువంటి డబ్బు ఎక్కడి నుంచి అనేది ఇంతవరకు ప్రతి నాయకుడు మాట్లాడుతున్నాడండి. హనుమంతరావు గారు, అన్ని చేయొచ్చు, కానీ హనుమంతరావు గారు ఒక్క విషయం మీరు క్లారిటీ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా మీతో కలిసి పనిచేసే వ్యక్తి, మీ పార్టీ దగ్గరకు వచ్చే వ్యక్తిగా ఇప్పుడు చూస్తూ ఉన్నారా, ఇప్పటికీ చూస్తూ ఉన్నారా, లేదంటే మీరు వచ్చినా దూరం పెడతారా, లేదంటే ఆయన బీజేపీకి దగ్గర అయిపోతారని ఈరోజు విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలు కానీ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందని అర్థం చేసుకోవాలా? చూడండి రజనీకాంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనలో క్లారిటీ లేదు. నిన్ననే 10% రిజర్వేషన్ ఇస్తే నేను ఆలోచన చేస్తానే వ్యక్తి ఓవర్ నైట్లో నేను అట్లా అనలేదు, నేను మాట్లాడలేదు, బీజేపీ అనలేదు, కావాలని పత్రికలు వాళ్ళు కానీ పత్రికా ఎడిటర్స్ పని కట్టుకొని శనిలాగా మా ఎంబడి తలిగినరని చెప్తున్నారు. అంటే
వాళ్ళు చెప్పిన మాటనే మళ్ళొకసారి చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి పత్రికా విలేకరులు కానీ పత్రికా ఎడిటర్లను పట్టుకొని శనిలాగా మాట్లాడుతుండంటే నా ఉద్దేశంలో ఆయన కొంత బ్యాలెన్స్ తప్పింది అనేది నేను అనుకుంటా. అది ఏం చేయాలనేది ఆయన ఆలోచన చేసుకోవాలి. కానీ మేము మాత్రం ఆయన ఏదో వస్తాడు పోతాడని మేము ఆశ కానీ ఆలోచన కానీ మేము ఎంతసేపటికి మా పార్టీలో ఉన్నంత వరకే మేము మాట్లాడతాం. పార్టీ నుంచి చాలా మంది బయటికి వెళ్ళారండి. వాళ్ళ ఆలోచన చేసుకోవాలి రావాలా వద్దా అనేది. జగన్మోహన్ రెడ్డి హనుమంతరావు గారు, జగన్మోహన్ రెడ్డి ఆయన ఉత్సాహపడుతూ ఉన్నారు. హనుమంతరావు గారు ఎన్నడూ కూడా ఫస్ట్ టైం నాకు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఇవాళ నోరిప్పిండంటే. హనుమంతరావు గారు, జగన్మోహన్ రెడ్డి ఒక పత్రిక ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఐఎమ్ నాట్ ఎవర్స్ టు సపోర్టింగ్ సోనియా అని అంటూ ఉన్నారు. సోనియా గాంధీ మీద వ్యతిరేకత లేదంటూ ఉన్నారు. మీలాంటి సోనియాకి వీరభక్తులు లాంటి మీలాంటి వాళ్ళు ఈ మాటలు విని కొంచెం కరుణించి చెలించే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? చూడండి, ఆయన ఇటలీ కాంగ్రెస్ వర్సెస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అన్నారు. ఇవాళనేమో నేనేదో వ్యతిరేకం కాదు అంటున్నాడు. మొదట్లో ఆయనలో నిన్న మాట్లాడిన మాటకు ఇవాళ మాటల్లో తేడా కనిపిస్తుంది. అది మొదలు ఆయన డిసైడ్ చేసుకోవాలండి. మేమేంటి చెప్పేది? ఆయన రోజు మమ్మల్ని తిడుతూనే ఉన్నాడు, అవినీతిమయం అయిపోయింది అంటున్నాడు. అదేవిధంగా మరి అన్నా హజారే ఆలోచన విధానాన్ని కూడా ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కనుక ఆయన మొదలు ఆయన ఆలోచన ఏమిటంటే జనానికి చెప్తే ఆ జనం ఆలోచన చేస్తారు. ఆయనని ఏ పార్టీ గెలిపియాలి, ఏ పార్టీ బలం ఉందా లేదా, మరి ఆయన కడపలో ఎంత బలం ఉన్నది అనేది ప్రజలు నిర్ణయం చేస్తారు. దాని మీద నేను ఇప్పుడు ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. శ్రీధర్ రెడ్డి గారు, మీకేమైనా కన్ఫ్యూజన్ కనిపిస్తుందా? చూసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. ఏం కన్ఫ్యూజన్ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మంచి పని చేసినప్పుడు నేను సపోర్ట్ చేస్తా, చెడ్డ పని చేస్తే నిలదీస్తా, రాజకీయాల్లో కొత్త సంప్రదాయాలకి తెరవిస్తానని చెప్పని దానికి ప్రయత్నాలు. నేనేమంటానంటే రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంకా పూర్తిగా పెట్టలేదు. ఒక భర్త లేని భార్యగా విజయలక్ష్మి గారు, తండ్రి లేని బిడ్డగా కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఒంటరిగా ఒక తల్లి ఒక కొడుకు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే 150 ఎమ్మెల్యే సీట్లుండే కాంగ్రెస్ పార్టీ, 90 ఎమ్మెల్యే సీట్లుండే తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ఉమ్మడి లక్ష్యంగా చేసుకుని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడుతూ వేధిస్తూ అన్న మాటల్ని మొత్తం అంతా వీళ్లే. ఉదయం డి శ్రీనివాస్ గారు గాంధీ భవన్ లో ఒక మాట చెప్పేస్తారు, సాయంత్రం తెలుగు విజయం ఆఫీస్ లో చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు ఇప్పటి వరకు ఎవరు చెప్పలే. కావాలంటే మీకు మళ్ళీ ఒకసారి వినిపించి జగన్మోహన్ రెడ్డి గారు, రజనీ గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏమిటంటే, ముస్లిం మైనార్టీ సంక్షేమం కోసం నేను కట్టుబడి ఉన్నాను. 4% ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లు ఇచ్చింది మా తండ్రి గారు. అయితే నా ఉద్దేశం ప్రకారం 4% రిజర్వేషన్లు కూడా కాదు. ముస్లిం మైనార్టీలు చాలా పేదరికంలో ఉన్నారు. అనేక వెల్డింగ్ షాపుల్లో ముస్లిం మైనార్టీ పిల్లలు చదువులో అవకాశాలు లేక వెనుకబడి మెకానికల్ లాగా ఉన్నారు. 10% కావాలి. ఏమండి 10% జగన్ గారు చెప్పింది ఏమిటంటే 4% రిజర్వేషన్ కే బీజేపీ ఒప్పుకోలేదు. 10% రిజర్వేషన్ బీజేపీ ఎలా ఒప్పుకుంటుంది? అలాంటి పార్టీలతో నాకు ఎలా సాధ్యం అని చెప్పారు. అంటే నేను బీజేపీకి దూరం అని చెప్పేదానికి రజనీ గారు 1కి 20 సార్లు జగన్ గారు నేను బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదు అని చెప్తే పక్కన పెట్టేసి ఒకసారి శ్రీధర్ రెడ్డి గారు, మన వైఎస్ జగన్ ఏమన్నారో ఒకసారి మీకు నేను వినిపిస్తా, తర్వాత ఆయన ఏం మాట్లాడారో కూడా మీకు వినిపిస్తా. బీజేపీతో ఎట్లాంటి పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు. ఒకవేళ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే జాతీయ స్థాయిలో మైనారిటీలకు 10% రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇస్తే అప్పుడు ఆలోచిస్తానని చెప్పి అన్నారు. అంటే ఒక ఆలోచన చేస్తున్నారు, చాలా స్పష్టంగా తన ఆప్షన్స్ ఓపెన్ చేశారనేది అర్థం కావట్లేదు. రజనీ గారు 10% రిజర్వేషన్లు కానీ ఇస్తే ముస్లిం మైనార్టీలకి ఎవరికైనా అభ్యంతరం ఉంటుంది చెప్పండి? దానికి బీజేపీ ఒప్పుకుంటుందా? వాళ్ళ మూల సిద్ధాంతాల్లో చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం హనుమంతరావు గారు, రిజర్వేషన్ల వ్యతిరేకం చెప్తా ఉన్నారు వాళ్ళు. రైట్ ఒక్క నిమిషం. 10% రిజర్వేషన్లు ఇస్తే మతవాద పార్టీ లౌకికవాద పార్టీ మారిపోతూ ఉందా? మీ దృష్టిలో మీ అభిప్రాయం ఏంటి? నా దృష్టిలో ఒక నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. హనుమంతరావు గారు, నా అభిప్రాయం చాలా క్లియర్గా ఉందండి. హలో 10% ఇస్తే ఆలోచన చేస్తా అన్నప్పుడే ఆయన మనసులో ఉన్న బాట బయటపడ్డది అనేది చెప్పగలుగుతాండి. ఎందుకంటే 10% ఎప్పుడైతే ఇస్తే
నేను అప్పుడు ఆలోచన చేస్తా అంటే మొదటి నుంచి ఆయనకు ఒక ఆలోచన ఉన్నట్టే లెక్క కదా. ఇప్పుడు నేను అనేది ఏంది, ఆయన ఆలోచన వేరు ఉండొచ్చు. మైనార్టీస్ పేదరికంలో ఉన్నారు, తిండి లేకున్నారు, ఉద్యోగాలు లేవు, ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు. కానీ బీజేపీకి 10% గురించి నేను ఫైట్ చేస్తాను చెప్పు, కానీ బీజేపీ 10% గురించి ఒప్పుకున్నప్పుడు నేను ఆలోచన చేస్తా అంటే దట్ మీన్స్ ఈజ్ గోయింగ్ విత్ బీజేపీ అన్నట్టు అర్థం వస్తుందా లేదా? రైట్. ఇక్కడ ఇతర పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి రేవంత్ గారు వేరు ఉండొచ్చు, కానీ 10% ఇస్తే అప్పుడు నేను ఆలోచన చేస్తా అన్నాడు. రైట్. ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు. రేవంత్ గారు మరీ జగన్ మాట్లాడిని భూతద్దంలో పెట్టి కోడిగుడ్డు మీద ఏకలు పిగుతున్నారు, నిజంగా ఏమైనా ఉందా విషయం? నిజంగానే జగన్ ఒప్పుకున్నాడు కదండి. మనందరం చేయాల్సిన పనే ఉంది. మొట్టమొదటిది బీజేపీతో పొత్తు పెట్టుకోము, ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తే 10% రిజర్వేషన్స్ ఇవ్వాలా. బీజేపీ వాళ్ళు ఇప్పుడు ప్రతిసారి రాజకీయ పార్టీలు ఒక్కొక్కసారి అంటే మనం ఒక ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టోతో ముందుకెళ్తాం, దాని తర్వాత కాలక్రమేణా ప్రజలలో వచ్చిన డిమాండ్ కానీ లేకపోతే పరిస్థితులకు అనుకూలంగా మనం కొన్నిసార్లు మనం సర్దిద్దుకునే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ మతతత్వపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాం అని ఇప్పటివరకు అనుకున్నారు. భవిష్యత్తులో ఒకవేళ జగన్ అవసరాల మేరకు జగన్ వాళ్ళు కలవాల్సిన పరిస్థితుల్లో వస్తే ఒకవేళ ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుండొచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికో అంతో ఇంతో ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. రెండవ ఆరోపణ, భారతీయ జనతా పార్టీ అటు పార్లమెంట్లో కానీ ఇటు పులివెందుల అసెంబ్లీలో కానీ ఎవరిని అభ్యర్థులను పెట్టలేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి పార్టీ, ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఢిల్లీలో ఉన్న పార్టీ, ఈరోజు ఆ పార్టీకి అటు ప్రొద్దుటూరులో కానీ ఆ ప్రాంతంలో కొన్ని ఓట్ బ్యాంకు కూడా ఉంది. చాలా ప్రాంతాల్లో అంతో ఇంతో ఓట్ బ్యాంక్ ఉంది. ఈ రోజు ఆ ఓట్లు ఎవరికి ఏమని చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి విద్యాసాగర్ రావు గారు క్లియర్ గా చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మాకు భావసారూప్యత ఉంది కాబట్టి మాకేం అభ్యంతరం లేదని విద్యాసాగర్ రావు గారు, సీనియర్ మోస్ట్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి, పార్టీలో విధానపరమైన నిర్ణయాలలో భాగస్వామ్యం తీసుకున్న విద్యాసాగర్ రావు గారు విస్పష్టంగా ఎజెండా లేదు, ఒక జెండా ఒకటే ఉంది, అట్లాంటి పార్టీకి మాకు భావ సారూప్యత ఉందని చెప్పినంటే వాళ్ళు అంతర్గతంగా భావాలు కలిసిపోయినాయనే కదా, దీంట్లో ఆలోచన ఏముంది? ఇప్పుడు రేవంత్ గారు చెప్తున్నారు అంటే అభ్యర్థిని పెట్టి డమ్మీ చేయడం మాకు అలవాట్లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీ పార్టీ అభ్యర్థిని నిలబడతాను, నాకు బీఫామ్ ఇవ్వండి, ఇస్తే ఎన్నో కొన్ని ఓట్లు తెప్పించడం ద్వారా బీజేపీని అక్కడ నిలబె పెంచుకోగలుగుతారని చెప్పి చెప్పారు.